ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1.25 కొర్రీలు పెడుతోంది. లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తోంది. రోజుకో నిబంధన పూటకో మార్పు చేస్తూ ఆంక్షలు విధిస్తుండటంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది నిరుపేదలు ఇంటి స్థలం ఉండి కూడా రేవంత్ ప్రభుత్వ ధోరణితో అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి ఇళ్లను ప్రారంభించి బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మించుకున్నటువంటి వారిని అనర్హులుగా పక్కన పడేస్తున్నారు. దీంతో వారు లబోదీబోమంటున్నారు. ఏదేమైనా పేదోడి సొంతింటి కల నెరవేరకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతున్నట్టు తేటగా కనిపిస్తోంది. అటు మహబూబాబాద్ జిల్లాలో కూడా అంతే. ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఉన్న ఖాళీ స్థలంలో కట్టుకోవచ్చనే ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పేదల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం అడియాసలు చేస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలోని ఖచ్చితమైన నిబంధనలపై అధికారులకు సరైన అవగాహన లేదంటే ఇంకా పథకం అమలు తీరు ఏ విధంగా ఉన్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నాడు. సాంబశివరావు చెప్పండి. సురేష్, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తుంది. దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి నందమూరి నగర్ కాలనీలకు సంబంధించినటువంటి వ్యవహారమే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో నిర్మించి తర్వాత ఎన్నికల కోడ్ రావడం చేత పంపిణీ చేయకుండా మిగిలిపోయిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంట్లో కూడా అవినీతి అక్రమాలు రాజ్యం వెళ్తున్నాయంటూ స్థానికులంతా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టి అక్కడ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎవరో పైరవీకారులకు లబ్ధిదారులు కానటువంటి వాళ్లకు ఈ ఇళ్లను కేటాయించేటువంటి ప్రయత్నం చేశారు. అసలు డ్రా తీయాల్సినటువంటి పరిస్థితులు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గవర్నమెంట్ నడిచినప్పుడు ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారులను కూడా లాటరీ ద్వారా ఎంపిక చేసేవారు. ఎంపిక చేసినటువంటి వాళ్ళకు మాత్రమే, ఆ లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ అప్పుడున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు కేటాయించేవాళ్ళు. కానీ కేసీఆర్ కట్టే డబుల్ బెడ్రూమ్లకు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి రంగులేసి మార్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. ఎవరికంటే వాళ్లకు వీటిని దారదత్తం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. అసలు ఆ ఇళ్లలోకి కేటాయింపులు ఎట్లా చేశారో తేల్చాలంటూ పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళన బాట పట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. కాకపోతే పోలీసులు మాత్రం అక్కడికి ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం ఎంఆర్ఓ అందుబాటులో లేరు. ఎంఆర్ఓ వచ్చిన తర్వాత దీని మీద విచారణ జరుపుతాం, అప్పటి వరకు ఓపిక పట్టండి అంటూ విజ్ఞప్తి చేయడంతో కాస్త వెనక్కి తగ్గినట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే అశ్వరావుపేటలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అయితే ఉన్నాయో అవి కేసీఆర్ కట్టినటువంటి ఇళ్లు. వాటిని లాటరీ పద్ధతిలో కేటాయించాల్సింది పోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నచ్చిన వాళ్లకు, లబ్ధిదారులు కానటువంటి వాళ్లకు ఈ ఇళ్లను కేటాయించారు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే దీన్ని రద్దు చేయాలి. ఎవరైతే అర్హులైనటువంటి పేదలు ఉన్నారో వారిని గుర్తించి వారికి కూడా లాటరీ పద్ధతిలో కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అనేక అవకతవకలు ఇప్పుడు బయటపడుతున్నప్పటి పరిస్థితున్నది. చాలా చోట్ల కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కూడా చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి అంశంలో లాంచింగ్ కూడా సరిగా జరగడం లేదు. అక్కడో ఇక్కడ ఒకటో రెండో ఇళ్లు ఓపెనింగ్ చేసి ప్రారంభోత్సవం చేసి మొత్తం ఇల్లు ఇచ్చినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా ఆ కేటాయింపుల్లో కావచ్చు, అవి ఎగ్జిక్యూషన్ లో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం గత ప్రభుత్వం కట్టినట్టు ఇళ్లనైనా సరే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఆ ప్రభుత్వం ఇచ్చినట్టుగానే డ్రా చేయడం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆ ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులోంచి డ్రా తీసి ఇవి కేటాయించాల్సినటువంటి పరిస్థితులలో ఇష్టానుసారంగా వ్యవహరించి నచ్చిన వాళ్లకు ఇల్లు కేటాయించడంతో లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. ఖచ్చితంగా ఏవైతే కేటాయింపులు జరిగాయో వాటిని రద్దు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపి అర్హులకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సురేష్.